మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో కోటికి పైగా చెట్లు నాటి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య గారు. ఆయన జీవితం ఆధారంగా నిర్మించిన వనజీవి రామయ్య షార్ట్ ఫిల్మ్ కు గద్దర్ అవార్డు కూడా వచ్చింది. ఆస్కార్ అవార్డ్ వరకి ఇంటర్నేషనల్ వైజ్గా నేషనల్ వైజ్గా ఈ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసాం. అందరికీ నమస్కారం, నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో కోటికి పైగా చెట్లు నాటి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య గారు. ప్రకృతి పర్యావరణానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన జీవితం ఆధారంగా నిర్మించిన వనజీవి రామయ్య షార్ట్ ఫిల్మ్ కు గద్దర్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వనజీవి రామయ్య భార్య క్యారెక్టర్ చేసిన నాగరాణి రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. వనజీవి రామయ్య గారి గురించి, జానకమ్మ గారి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. హార్టీ కంగ్రాచులేషన్స్, గద్దర్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీరు చేసిందే షార్ట్ ఫిల్మ్ అయినా సరే దీనికి గద్దర్ అవార్డు వస్తుంది అని. తీసిందే ప్రజలలోకి మూవీ వెళ్ళాలి అండ్ అవార్డు వరకు, ఆస్కార్ అవార్డ్ వరకు ఇంటర్నేషనల్ వైజ్గా నేషనల్ వైజ్గా ఈ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఇది గద్దర్ అవార్డ్స్ ముందే అనౌన్స్ చేయడం, సో మాకు టైం లేదు కాబట్టి ఫీచర్ ఫిల్మ్ తర్వాత సో షార్ట్ ఫిల్మ్గా ఇది ముందుకు తీసుకొచ్చాం. వెరీ హ్యాపీ అండ్ ఇలాంటి మూవీస్ని ప్రోత్సహిస్తున్నందుకు గవర్నమెంట్కి రియల్గా థ్యాంక్ యూ సో మచ్. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఇలాంటి మూవీస్కి ప్రొడ్యూసర్స్ ముందుకు రారు. సో ఎంత కష్టపడి తీస్తామో మాకు తెలుసు. సో ఇలాంటి మూవీస్కి ఒక బూస్ట్ లాగా, ఒక ఎనర్జీ లాగా అనిపిస్తుంది. సో ఈ గద్దర్ అవార్డ్స్ చాలా హ్యాపీగా ఉంది. నాగరాణి గారు, వనజీవి రామయ్య సినిమాని మల్టీలింగ్వల్ గా 5 లాంగ్వేజెస్ లో తీస్తున్నారు కదా, అది ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటి వరకు అయితే తెలుగు షార్ట్ ఫిల్మ్గా తీసాము, గద్దర్ అవార్డుకి పంపించాము. ఇంకా నెక్స్ట్ ఏంటి ఫర్దర్గా ఇంకా అని డైరెక్టర్స్ అండ్ మేమందరం డిస్కస్ చేసుకొని నేషనల్ వైజ్గా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, దాన్ని ఇంటర్నేషనల్ వైజ్గా కూడా 5 లాంగ్వేజెస్ అనుకుంటున్నారు. సో అవన్నీ డిస్కషన్స్ అవుతున్నాయి. సో వనజీవి రామయ్య గారి భార్య జానకమ్మ క్యారెక్టర్ అనగానే మీకు ఎలా అనిపించింది? ఆవిడ్ని కలిసారా? ఆవిడ తన ఎక్స్పీరియన్సెస్ ఏం షేర్ చేసుకున్నారు మీతో? నాకు అయితే జానకమ్మ పాత్ర చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా ఈ రోల్ గురించి చెప్పాలి అంటే, నాకు ముందుగా కథకళి మూవీ చేస్తున్న టైంలో బ్రహ్మాజీ గారి కాంబినేషన్లో నేను చేశాను. సో సార్ ఈ రోల్కి రిఫర్ చేయడం జరిగింది. అప్పుడు డైరెక్టర్ గారు వెంటనే ప్రొఫైల్ సెండ్ చేయమనడం అండ్ అన్ని ఫోన్స్లో జరిగిన తన విజన్లో నేను జానకమ్మగా నన్ను చూడడం అది నా అదృష్టం. ఎందుకు అంటే వనజీవి రామయ్య గురించి అందరికీ తెలుసు మోస్ట్లీ, కాకపోతే తన ఇంటర్వ్యూసే చాలా రేర్గా ఉన్నాయి. కానీ తన ఫ్యామిలీ గురించి, తన వైఫ్ గురించి అసలు ఎవరికి తెలీదు. సో అది కూడా నేను కూడా ఫస్ట్లో ఏమనుకున్నానంటే, ఏదో రామయ్య పక్కన వైఫ్ నార్మల్గా ఉంటుంది, హౌస్ వైఫ్ కదా అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఎక్కడ తగ్గదు, బ్రహ్మాజీ గారికి ఈక్వల్గా ఉండే రోల్ ఇది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి రోల్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు చాలా ప్లస్ అవుతుంది కూడా. ఇలాంటి అన్ని తనకి సపోర్ట్ చేసే దాంట్లో లవ్ ఉంటుంది అండ్ పిల్లల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అసలు రాముడికి సీతల్లాగా ఎంత అన్యోన్యంగా అసలు ప్రతి దాంట్లో తనకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటిది ఓన్లీ రామయ్య గురించి సామాజిక సేవగా అలా ఒక్కటే కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ లవ్ కానీ, రెస్పాన్సిబిలిటీ, ఎలా చిన్న చిన్న వాటికే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఈ మధ్య. ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి చాలా ఉంది ఇందులో. మీ సినిమాకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రామయ్య గారి బయోపిక్, అలాగే సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ గారితో కలిసి యాక్ట్ చేయడం, ఆయన వైఫ్గా యాక్ట్ చేయడం, మళ్ళీ జానకమ్మ అనే ఒక డీగ్లామర్డ్ రోల్. మీకు ఎలా అనిపించింది ఇవన్నీ చేసినప్పుడు? అంటే ఇంకా డీ గ్లామర్గా ఇంకా కూడా చేసిన రోల్స్ కూడా ఉన్నాయి కొన్ని మూవీస్లో. ఇది ఓన్లీ రియాలిటీగా, డీ గ్లామర్గా మరీ ఏం లేదు, జస్ట్ రియలిస్టిక్గా చూపించారు. ప్రతిదీ కూడా, ప్రతి సీన్ కూడా యంగ్ టు వాళ్ళ మ్యారేజ్ అయిన నుండి అండ్ అవార్డు తీసుకొని చనిపోయే ముందు వరకు కూడా ప్రతిదీ కూడా రియల్ స్టోరీ కాబట్టి సో
వనజీవి రామయ్య గారితో మీరు జనంలోకి వెళ్ళారు. గతంలో కూడా కొన్ని సినిమాలు చేశారు కదా, అవేంటి? గతంలో చేసినవి బంగారాజు, ఫోకస్, కిరోసిన్, స్వాగ్ ఎక్కువ పేరు తీసుకొచ్చింది, కామెడీ రోల్ మీమ్స్ లాగా వెళ్ళి. సో దాని తర్వాత జితేందర్ రెడ్డి కూడా ఎమోషనల్గా, దాని వల్ల కూడా నాకు చాలా మూవీస్ వచ్చాయి, చీకటిలో కానీ అండ్ ఇంకా వేరే మూవీస్, బ్లాక్ అండ్ వైట్ వెబ్ సిరీస్లో. అండ్ అంతెందుకు, ఇది సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కూడా ఇలా ఎమోషనల్ రోల్ చూసే ఫస్ట్ డే సెలెక్ట్ చేశారు ఒక రోల్కి. అలా చాలా ప్లస్ అయినాయి మూవీస్ కానీ. అండ్ రీసెంట్గా హే బలవంత్, ఓం భీమ్ బుష్ అండ్ రజాకర్ మూవీ అండ్ చాలా మూవీసే చేశారు. ఎస్. ఇండస్ట్రీలోకి రాకముందు, ఆర్టిస్ట్ అవ్వకముందు మీరు ఏం చేస్తుండేవాళ్ళు? ఆర్టిస్ట్గా అవ్వకముందు అంటే స్టార్టింగ్లో జాబ్ చేసేది. దాని తర్వాత బొటిక్, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అలా ఇంట్రెస్ట్గా ఉండి సో బొటిక్ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ ఆన్లైన్ బొటిక్. అండ్ నాకు చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్ అవ్వాలని మెయిన్గా ఉండేసరికి మళ్ళీ అవి పక్కన పెట్టి సో ఆర్టిస్ట్గా మెయిన్గా తర్వాత రావడం జరిగింది. ఇక ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకా రకరకాల సమస్యల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంటుంది అనేది వింటూ ఉంటాం. ఇందులో నిజమెంత? మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారా? బేసిక్గా ఇప్పుడు మన థాట్స్ కానీ మన వర్క్ కానీ ప్రతిదీ గుడ్గా థింక్ చేస్తే, మనం ఏంటో మనకు తెలిస్తే ఎక్కడ ఏది ఇబ్బంది ఉండదు అని అంటారు. బట్ కొన్ని చోట్ల ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. ఏ ప్రొఫెషన్ అయినా, నాట్ ఓన్లీ దిస్, ఏ ప్రొఫెషన్ అయినా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అలాంటిది వస్తే నో అని, మన వర్క్ ఏంటి, మన విజన్ ఏంటి, మన ఫోకస్ ఏంటి అనేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. సో ఈరోజు కాకపోతే వర్క్ అనేది కొంచెం లేట్గా రీచ్ అవ్వచ్చు. అలా లేట్గా రీచ్ అయింది కాబట్టి ఇప్పుడు 7-8 ఇయర్స్కి ఇక్కడ ఉన్నాను. చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు, మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, ఆయన సంపాదిస్తున్నారు, మళ్ళీ నేను కూడా కష్టపడ్డం ఎందుకు, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలు అనుకుంటారు. కానీ అసలు ఆడవాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంతవరకు అవసరం? ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. నేను ఫేస్ చేశాను ప్రతి ఒక్కరి లైఫ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాటల్లో అంటారు హోమ్ మేకర్గా ఉండడం చాలా గ్రేట్, వాళ్ళ వర్క్ మీద ఏది సరిపోదు, అసలు వాళ్ళు గ్రేట్ అనేసి. కానీ ఏదో మాటల్లో ఒక రోజులో అనేది కాదు. ఎందుకంటే ఎర్నింగ్ లేనిది బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇయ్యని డేస్ చూసాను నేను కూడా పర్సనల్గా. సో ఖచ్చితంగా ఎర్నింగ్ ఉండాలి. అండ్ ముందుగా ఏదో అవుతుందని కాదు, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు థింక్ చేసుకోగలుగుతారు, స్టాండ్ తీసుకోగలుగుతారు. అండ్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చేది తెలీదు. వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఎర్నింగ్ చేయాలి. వనజీవి రామయ్య వంటి అద్భుతమైన సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, అలాగే చేశారు కూడా ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్లో. అయితే ఆయన భార్య జానకమ్మ గారిది కూడా ఎంతో గొప్ప రోల్. అయితే మీకు ప్రకృతి గురించి ఏం తెలుసు, పర్యావరణానికి మీరు ఏం చేయాలనుకుంటారు? పర్యావరణానికి ఖచ్చితంగా ఎవరమైనా చెట్లు, నేచర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఇంకా వాళ్ళ జీవిత చరిత్రను చూస్తుంటే ఇంకా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే చిన్న వాటికి మనం పెద్దగా ఏదో రోజు చేయకున్నా కూడా బర్త్డేస్కో లేకుంటే ఏదైనా అకేషన్స్కో ప్లాంట్స్ ఇచ్చుకోవడము, వాటి గురించి కొంచెం ఏదో ఇచ్చామా పక్కన పెట్టామా కాకుండా వాటి గురించి చూడడము, కొంచెం బాల్కనీస్లో కానీ అలా కొంచెం చిన్నగా స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే 1.5 చెట్లు నాటాడంటే నాటే ఈజీ. అసలు పొలం ఉన్నా, ల్యాండ్ ఏది ఉన్నా అమ్మేసి చెట్లు నాటేవాడు, అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేవాడు, బర్త్డేస్కి కూడా గిఫ్ట్ ఇవ్వమనేవాడు. అండ్ ఒకసారి అయితే తనకి యాక్సిడెంట్ జరిగితే కేసు పెట్టాలి అనేసి అన్నా కూడా లేదు, 100 చెట్లు నాటుమని చెప్పు, పనిష్మెంట్ కింద. అంత మంచి వ్యక్తి అసలు, అంత జెన్యూన్, ట్రూలీ హార్ట్. అసలు ఎవరు ఉండరు అలాంటి వాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ కూడా గుర్తుంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా తనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఈ మూవీ వస్తున్నందుకు వెంటనే గద్దర్ అవార్డు రావడం కూడా రియల్గా హ్యాపీ ఉంది అసలు. అంటే సబ్జెక్ట్ అలాంటిది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కదా. అవును. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు? అంటే ప్రతిదీ నెగటివ్, కామెడీ చేశాను, ఎమోషనల్ చేశాను, అండ్ నెగటివ్ అండ్ కీ రోల్స్, ఇట్లా సపోర్టింగ్ రోల్స్ ఇంపార్టెంట్గా ఏది ఉన్నా కూడా ఆర్టిస్ట్ అంటే ప్రతిదీ చేయాలి.
ఇది చేయాలి, అది చేయాలని కాదు. ప్రతి కాంబినేషన్ టాన్ లుక్ కాదు, ఇది కాదు, ఏదో గ్లామర్ లుక్ కాదు, ఎమోషనల్ అని కాదు. ప్రతీది చేయాలి అనేసి అసలు గద్దర్ అవార్డు రావడం అనేది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే మూవీ. యెస్. ఇంతకీ బొట్టికి రన్ చేస్తూ ఇండస్ట్రీకి వచ్చారు కదా, అయితే అసలు రావడం అనేది మీకు ఇష్టం, ఆర్టిస్ట్ అవ్వడం అన్నారు. మరి మీరు కోరుకున్న రోల్స్ వస్తున్నాయా? నేను కోరుకున్న రోల్స్ అంటూ మరీ గ్లామరస్‌గా ఏదో వల్గారిటీ లేకుండా అలాంటివి కాకుండా ఏ రోల్ ఇచ్చినా నేను ప్రూవ్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు ఈ 'వనజీవి రామయ్యలోనే' యంగ్ టు ఓల్డ్ మొత్తం ముసలి గెటప్ లాగుంటుంది. మీరు అది ఎలా ఒప్పుకున్నారు అని అన్నారు. అవును. యాక్చువల్ అంటే మొత్తం ఓల్డ్ అయినా ఒప్పుకోకపోయేదేమో కానీ యంగ్ టు ఓల్డ్‌లో ఎన్నో వేరియేషన్స్ వచ్చాయి. మన బాడీలో గాని, మన ప్రతి ఒక్కటి ఆర్టిస్ట్ అంటే ఇక ప్రతి ఒక్క ఎమోషన్ మనకి లైవ్‌గా ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా చేయాలి. ఇది నెగెటివ్ అయినా సరే, కామెడీ అయినా సరే, ఎమోషనల్ అయినా సరే. వనజీవి రామయ్య గారి గురించి తెలుసుకుంటున్నప్పుడు మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన అంశాలేంటి? నన్ను సర్ప్రైజ్ చేసింది అంటే, అసలు అంత సామాజిక సేవ చేస్తున్నప్పుడు, వాళ్ళ వైఫ్ అంత సపోర్ట్‌గా చేస్తుంది అంటే, వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్‌స్టాండింగ్, ఎంత బాండ్ ఉంటుంది అన్నట్టుగా, ఇప్పుడు డేస్‌లో కొంచెం ఏదన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తేనే అసలు వాళ్ళ గురించి తెలియాలి అందరికీ అనేసి అదొకటి అనిపించింది. అండ్ అలా యాక్సిడెంట్ అయ్యాక కూడా లేదు కేస్ పెట్టొద్దు అనేసి అక్కడ గూడా తను సామాజిక వృక్షో రక్షిత రక్షిత అనే దానితోనే వెళ్లారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పాడు. దీని గురించి లెసన్. వృక్షో రక్షతి రక్షితః అని మొక్కలు నాటాలి. అండ్ మనం అందరికీ స్ఫూర్తిగా ఉండాలి ఇలాగా చెప్పాడు. అది మైండ్‌లో పెట్టుకొని లాస్ట్ డేస్ వరకి అలాగే ఉన్నాడు. అంటే అసలు బెడ్ పైన ఉన్నప్పుడు గూడా చెట్ల గురించి ఆలోచించడం చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఇలా ఎవ్వరు ఉండరు యాక్చువల్‌గా. వాళ్ళ మనవరాళ్ళ పేర్లు కూడా చాలా బాగుంటాయి కదా. వాళ్ళ మన్మరాళ్ళ పేర్లు గూడా చందన పుష్ప, వనశ్రీ, లావణ్య, హరిత మొత్తం వనం గురించి, చెట్ల గురించి వాళ్ళ ఉన్న ఇల్లు గూడా చిన్నగా ఉండి మొత్తం వాళ్ళ ఇంట్లో మొత్తం చెట్లు. అండ్ తర్వాత ఖాళీ ప్లేస్ ఎక్కడ దొరికితే ప్రైవేట్ ప్లేసెసే కానీ, గవర్నమెంట్ ప్లేసెసే కానీ, ఒక రోడ్ మీద వాళ్ళు ఇప్పుడు ఏమో తెలీదు. తను బతికున్నప్పుడు రోడ్ వైడనింగ్ చేస్తున్నప్పుడు కూడా తన చెట్టుందని తన పర్మిషన్ కోసం 3 ఇయర్స్ వెయిట్ చేశారు. సో, ఎంత వాళ్ళ మీద రెస్పెక్ట్ తను మొక్కల మీద పెంచుకున్న ప్రేమ అలాంటిదనేసి ప్రతి ఒక్కరు గమనించి గవర్నమెంట్ కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వడం రియల్‌గా ఇన్‌స్పైర్ చేసింది అసలు. వనజీవి రామయ్య గారి జీవితాన్ని చూసినప్పుడు మనకి ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని ప్రేమించడం, కాపాడుకోవడం ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మీరు జానకమ్మ గారి క్యారెక్టర్ చేశారు. అయితే దాని ద్వారా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలి, అసలు జీవిత భాగస్వాములు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. Yes. చాలా మంది ఈరోజు చిన్న చిన్న గొడవలకే విడిపోతూ ఉన్నారు. అలాంటిది రామయ్య గారు, జానకమ్మ గారు వాళ్ళ జీవితాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళ జీవితాన్ని చూసి చాలా నేర్చుకోవాలి. రామయ్య గారు అలా చెట్లు నాటడానికి వెళ్ళినా తను ఎక్కడా లేదు అని రామయ్యని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆఖరికి ఒకసారి పంచాయతీ సీన్ మూవీలో ఉండేను. ప్రతి డైలాగ్ గూడా రియల్ లైఫ్‌లో తీసుకున్నవే. ఇంటికెళ్ళిపోదామని అంత పంచాయతీ పెట్టినా కూడా లేదు నేను రామయ్య బావని వదిలి మీరు నన్ను పెళ్లి చేశారు. అయిపోయింది. మీరు మీ ఇంటికెళ్ళిపోండి. నేను రామయ్య బావతో ఇంటికెళ్ళిపోతాను. రాముడితో సీత ఎలా అయితే పుట్టింటికెళ్ళకుండా అరణ్యవాసానికెళ్ళిందో, అట్లే నేను గూడా రామయ్యతోనే ఉంటాను. రామయ్య బావతోనే ఉంటాననేసి ఒక్కొక్క డైలాగ్ అసలు ఇంకా రియల్‌గా చూస్తే తను ఎంత ఎమోషనల్ మామూలుగా అయితే నేనేదన్నా రోల్ చేస్తే మూవీలో అంత ఎమోషనల్ అవ్వను. అది రియల్ కాదు అని తెలుసు. కానీ ఇక్కడ రియల్ స్టోరీ బయోపిక్ మూవీ ఫస్ట్ టైమ్ తీస్తుండేసరికి తను ఎంత పెయిన్ అయ్యుంటది. తనకి ఎప్పుడు ఇంట్లో ఉండే ఒక వ్యక్తి రామయ్య గారు అలా వెళ్ళేసరికి ఇటు నలుగురు పిల్లల్ని ఎలా చూసుకోవాలనే దానితో తనకి తెలియని పని. పొలంకెళ్ళింది, ఇటుకలు మోసింది. ప్రతి పని చేయని పని లేదు. అలా నేర్చుకొని చేసి ఇటు తనని వదిలి వెళ్ళకుండా ఎందుకంటే తను చాలా మంచి పర్సన్ రామయ్య గారు గూడా. తనని అనడానికి లేదు. ఇటు పిల్లల్ని చూసుకుంటూ సో, ఎవరైనా ఏమన్నా అన్నా కూడా రామయ్య గారు తను మంచి పనే చేస్తున్నారులే అక్క అనేసి చెట్లు మనకెంతో మేలు చేస్తాయి. పక్షులకు గూటినిస్తాయి, ఎండాకాలంలో నీడనిస్తాయి.
వర్షాకాలంలో వానలిస్తాయి. మనకి గాలినిస్తాయి, పండ్లనిస్తాయి. ఇలా మనకెంతో మేలు చేస్తాయటక్క. ఎందుకంటారు? మీరు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా. మీ మొగుళ్ళ సంగతి తెలీదు కానీ, నా మొగుడు మాత్రం బంగారం అని అలా ప్రతి ఒక్కరి దగ్గర ఆమె గురించి సపోర్ట్ చేస్తూ అసలు చాలా కష్టపడింది. నాగరాణి గారు, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక చాలా మంది ఆడవాళ్ళు తమకున్న కలల్ని నిజం చేసుకోవడం అనేది ఆపేస్తూ ఉంటారు, వాటిని అక్కడికే వదిలేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆర్టిస్ట్ అవ్వాలనే మీ కళని నిజం చేసుకున్నారు. అది ఎలా జరిగింది? యాక్చువల్‌గా నాకు ఇప్పటిది కాదు, మా ఇంట్లో వాళ్ళకి చెప్పలే గానీ, నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే ఆర్టిస్ట్‌గా అవ్వాలి, ఎలా అయినా రావాలి అనేసి అనుకున్నాను. బట్ అప్పుడున్న సిట్యుయేషన్స్‌కి ఇండస్ట్రీ అంటే ఏంటో తెలీదు. ఒక భయం అలా ఉండేది. తర్వాత ఇన్ని ఇయర్స్‌కి ఇప్పుడు గూడా చేయకపోతే ఎలా? అంటే మేమున్న హౌస్‌లో అపార్ట్‌మెంట్‌లో మా పైన రిలేటివ్స్ ఉండేవాళ్ళు. 'మహర్షి' మూవీ వంశీపైడిపల్లి డైరెక్టర్ వాళ్ళు. సో, వాళ్ళొచ్చేవాళ్ళు. అండ్ మా ఫ్రెండ్స్ కొందరు ఎడిటర్‌గా అట్లా కొందరు చేస్తుండేవారు. అందరూ మళ్ళీ వాళ్ళని చూస్తూ, అంతకుముందు బెంగుళూరులో ఉండేది. వాళ్ళని చూస్తూ ఓకే, మళ్ళీ వచ్చేద్దాము ఇండస్ట్రీకి. ఎందుకు నేను ట్రై చేయాలి గదా! నేను అలా అనేసి ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి అనేసి ఒక్కసారి ట్రై చేద్దాం అనేసి చేశాను. అలా ఆడిషన్స్ ఇస్తూ ఒక్కొక్కటి 1 బై 1 మూవీస్‌కెళ్తూ. వనజీవి రామయ్య గారి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. అలాంటిది షార్ట్ ఫిల్మ్ తీసి ఆయన మీద గద్దర్ అవార్డు అందుకున్నారు. అసలు సూపర్. మీరు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ థాంక్ అండ్ యూ ఆల్ ద సో బెస్ట్. మచ్.